నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. ప్రమోద్ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్లో ప్రతి నెల 30న ఉచిత వైద్య శిబిరం. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన సీనియర్ ప్రొఫెషనల్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ప్రోగ్రాం. నంద్యాల పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్. సంజీవనగర్ రామాలయంలో 2వ రోజు వైభవంగా కొనసాగిన శ్రీ సౌర యాగ యజ్ఞ మహోత్సవం. రేపు అనగా మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. జిల్లా ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి సాయిబాబా నగర్ వరకు సాగిన ఈ ర్యాలీలో పొగాకు మహమ్మారికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. పొగాకు వాడకం వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగింది. పొగాకు రహిత సమాజమే లక్ష్యంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కదం తొక్కింది. ఈ ఏడాది పొగాకు ఆకర్షణను బట్టబయలు చేయడం, నికోటిన్ పొగాకు వ్యసనాన్ని అడ్డుకోవడం అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు శ్రీకారం చుట్టింది. పొగాకు కంపెనీల ఎత్తుగడలను తిప్పికొట్టడం, సింథటిక్ ఉత్పత్తులపై నిఘా ఉంచడం కోసం కఠినమైన చట్టాలు అమలు చేసేలా అన్ని ప్రభుత్వ శాఖలతో కలిసి పని చేస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ స్పష్టం చేశారు. పొగాకు వాడకం వల్ల వచ్చే భయంకరమైన వ్యాధులను డిఎంహెచ్ఓ వివరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్య అధికారి డాక్టర్ శారదాబాయి, జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ సుదర్శన్ బాబు, డాక్టర్ అంకిరెడ్డి, డాక్టర్ ప్రసన్నలక్ష్మి, డాక్టర్ శ్రీజ, డిప్యూటీ డెమో మల్లెపల్లె పామన్న, టొబాకో కంట్రోల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ చిన్న వీరన్న, వెంకటేశ్వర్లు, ఈగల్ టీం సభ్యులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఏఎన్ఎంలు మరియు ఆశా వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పొగాకు తాగనని ఉత్పత్తులను అలాగే పరిచయస్తులను పొగ తాగకుండా పొగాకు ఈరోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం. అంటే మే 30వ తేదీన మనం ఈ పొగాకు వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటున్నాము. సో ఈ పొగాకు అంటే గుట్కా, పాన్, సిగరెట్ తాగడం వల్ల ముఖ్యంగా అనారోగ్య పాలవుతూ చాలా దుష్ఫలితాలు, అంటే మానవాళి మీద ఎక్కువగా ఈ ఆరోగ్యం మీద ఈ యొక్క ప్రభావం చూపుతూ ఎన్నో జబ్బులకు కారణమవుతూ తద్వారా మరణాలు జరుగుతూ ఉన్నాయి. మెయిన్ అది. సో దీనికోసం 10 సంవత్సరం కూడా మనం జరుపుకుంటున్నాము. ప్రజల్లో అవగాహన పెంచుతున్నాము. తద్వారా ఈ యొక్క పొగాకు తీసుకోవడం, పొగాకు అంటే మహిళలు పొగాకు నమ్మడం కావచ్చు, మగవారు సిగరెట్ స్మోకింగ్ చేయొచ్చు, ఆడవాళ్ళు స్మోకింగ్ చేస్తున్నారు. సో ఎన్నో రకాల రుగ్మతలకు కారణమవుతున్న ఈ పొగాకు యొక్క తీసుకోవడం అనేది చాలా ప్రజలలో అవగాహన పెంపొందించడానికి మనం ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా కలెక్టర్ గారి యొక్క మేడం యొక్క గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో మరింత అవగాహన కల్పించి ఈ పొగాకును ఎక్కువగా ఎవరు కూడా తీసుకోకూడదు, పొగాకు ద్వారా వచ్చే ఫలితాలు, దుష్ఫలితాల గురించి చెప్పడము, తద్వారా యూత్ ముఖ్యంగా ఎక్కడైతే మనకు ఈ కాలేజెస్, తర్వాత ఎక్కడైతే జనసమ్మర్దం ఉన్న ప్రాంతాలు, తర్వాత బహిరంగంగా ఆ పొగాకు సిగరెట్ స్మోక్ చేయడం కానీ ఇవన్నీ మనం చాలాసార్లు ఈ టీంతో పోలీసు వారితో కూడా టీం ఏర్పాటు చేసుకొని కూడా మనము ఈగల్ టీం ద్వారా చాలా ఫైన్లు వేసి ముఖ్యంగా షాపుల్లో అమ్మే వాటి దగ్గర కూడా అవి
బోర్డులు ఏర్పాటు చేసి పొగాకు ఆ తాగడం వల్ల చాలా దుష్ఫలితాలు ఉంటాయి అనేది మనకు చెప్పడం, తద్వారా ప్రజల్లో అవగాహన పెంచుతున్నాము. డిఎంహెచ్ఓ ఆఫీసులో డిఎంహెచ్ఓ గారు అలాగే ఎన్జిఓల తరఫున కూడా అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ వారి తరఫున మేమందరము ఇలాంటి మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా పొగాకు అనేది ఎంత భయంకరమైనదో మనకు అందరికీ తెలుసు. కానీ భయంకరమైన తెలిసినా కూడా మనం దానికి అట్రాక్ట్ అవుతున్నాము. కేవలం సిగరెట్ తాగిన వాళ్ళకే కాదు, దాని పొగ పీల్చిన వాళ్ళకు కూడా అదే ప్రభావం ఉంటది. కాబట్టి మనం జాగ్రత్తగా వాటిని నిర్మూలించడానికి కంకణం కట్టుకోవాలి. ఏదైనా ఒక మహా సంకల్పం అనేది కల్పించుకొని ఇలాంటివి చెడు అలవాట్లను పిల్లలు కూడా ధూమపానానికి అలవాటై తమ భావి భవిష్యత్ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అలాగే ఆడవాళ్ళు పొగాకు తింటూ నోటి క్యాన్సర్ కి, లంగ్ క్యాన్సర్ కి గురవుతున్నారు. మనమందరం కూడా ఈ రోజు బహిరంగంగా అందరికీ పొగాకు వాడడం వలన ఎలాంటి నష్టాలు ఉన్నాయని తెలపడం మనందరి కర్తవ్యం. కాబట్టి ఈ అవకాశం కల్పించిన వాళ్ళకందరికీ ధన్యవాదాలు. మా పాపులేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ తరఫున అలాగే చైతన్య కళాభారతి వారి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. నంద్యాల పట్టణ ప్రజలకు ఉచిత మరియు రాయితీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. పట్టణంలోని పద్మావతి నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రమోద్ గ్యాస్ట్రో లివర్ అండ్ ఎండోస్కోపీ సెంటర్లో నేడు ఉచిత ఫ్యాటీ లివర్ సపోర్ట్ ప్రోగ్రాంను నిర్వహించారు. ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రమోద్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి నెల 30వ తేదీన ఈ ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా దాదాపు 5,000 రూపాయల విలువ చేసే అత్యాధునిక ఫైబ్రోస్కాన్ పరీక్షలను మరియు లివర్ హెల్త్ ప్యాకేజీని పేద మధ్యతరగతి ప్రజల కోసం కేవలం 400 రూపాయలకే అందిస్తున్నారు. లివర్ సంబంధిత సమస్యలతో బాధపడేవారు మరియు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే నంద్యాల పరిసర ప్రాంత ప్రజలు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని డాక్టర్ ప్రమోద్ రెడ్డి కోరారు. నేను డాక్టర్ ప్రమోద్ రెడ్డి, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ లివర్ స్పెషలిస్ట్, ప్రమోద్ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్ నంద్యాల. మా హాస్పిటల్ నందు ప్రతి నెల 30వ తేదీ పొద్దున 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత ఫ్యాటీ లివర్ సపోర్ట్ ప్రోగ్రామ్ అని నిర్వహిస్తున్నాము. ఈ ప్రోగ్రాం నందు 5,000 రూపాయలు విలువ గల ఉచిత ఫైబ్రోస్కాన్ మరియు లివర్ హెల్త్ ప్యాకేజ్, లివర్ ఫంక్షన్ టెస్ట్, హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి 2,000 రూపాయలు విలువ గల టెస్టులు 400 రూపాయలకే చేస్తున్నాను. ఈ సేవలను ఉపయోగించుకొని లివర్ హెల్త్ పైన అవగాహన పెంచుకొని లివర్ డిసీజ్ని అర్లీ స్టేజ్లో గుర్తించి కాంప్లికేషన్స్ రాకుండా ఈ ఫ్యాటీ లివర్ జబ్బు గురించి విషయానికి వస్తే, ఈ ఫ్యాటీ లివర్ 2 రకాలు. ఒకటి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, రెండవది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేది రొటీన్గా మద్యపానం ఎక్కువగా సేవించే వాళ్ళలో చూస్తున్నాం. కానీ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఇప్పుడు ఎక్కువగా అవుతుంది. వాళ్ళు ఆల్కహాల్ తీసుకోకపోయినా కానీ వాళ్ళ జీవన శైలి మార్పు వల్ల, ఆహారపు అలవాట్లలో మార్పు వల్ల మరియు ఉబకాయం వల్ల లివర్లో ఎక్కువ కొవ్వు చేరుకోవడం వల్ల లివర్ డిసీజ్ బారి పడుతున్నారు. ఈ ఫ్యాటీ లివర్ అనే జబ్బుని గుర్తించడానికి ముఖ్యంగా అల్ట్రాసౌండ్లో ఫ్యాటీ లివర్ అనే ద్వారా మరియు ఫైబ్రోస్కాన్ ద్వారా గుర్తించవచ్చు. ఈ ఫ్యాటీ లివర్కి ముఖ్యంగా ట్రీట్మెంట్ విషయానికి వస్తే ముఖ్యంగా మద్యపానంని ఆపేయాలి. జీవన శైలిలో మార్పులు అనగా రోజు 30 నుంచి 40 నిమిషాలు వ్యాయామం చేయాలి. ఆహారపు అలవాట్లలో ముఖ్యంగా ఎక్కువ మసాలా ఫుడ్, జంక్ ఫుడ్, పిజ్జా, బర్గర్స్ని, ఫ్యాటీ ఫుడ్, బిర్యానీ లాంటివి తగ్గించుకోవాలి. కూల్ డ్రింక్స్ని తగ్గించుకోవాలి. మరియు షుగర్, బీపీ ఉంటే అవి కంట్రోల్గా పెట్టుకొని హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం ద్వారా ఈ జబ్బుని ప్రివెంట్ చేయవచ్చు. నంద్యాల స్థానిక కేసీ కెనాల్ కాంపౌండ్లోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ స్టోరేజ్ సెంటర్లో సీనియర్ ప్రొఫెషనల్ ఫస్ట్ ఎయిడ్ శిక్షణ కార్యక్రమం మొదటి రోజు ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు హెన్రీ డూనంట్ చిత్రపటానికి రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ దస్తగిరి పర్ల పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి తిరుపతి పద్మావతి మహిళా వైద్య విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్ ముఖ్య శిక్షకులుగా హాజరు కాగా, చిత్తూరు జిల్లా రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ చిరంజీవి పర్యవేక్షించారు.
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా కోశాధికారి నాగేశ్వరరావు, ఫస్ట్ ఎయిడ్ కోఆర్డినేటర్ నాగ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. చేశాక నెక్స్ట్ స్టెప్ అప్పుడప్పుడు కొంతమంది గుర్తుకు లేదని అడుగుపడితే గాలి ఆడక అక్కడే పడిపోతారు, అకస్మాత్తుకి వెళ్ళిపోతారు. ఏబిసి అంటారు, ఏబిసి. డేంజర్ లేదు, రెస్పాన్స్ లేదు, వెంటనే అరిచామా యాక్టివేట్ చేసాము. తర్వాత ఏంటంటే నోట్లో ఏమైనా ఉందని చూసుకోవాలి, తీయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే అది ఆహారము అండ్ ఫుడ్ పైప్ ఉంటాయి, ఎయిర్ పైప్ ఉంటాయి కదా, ఆ ట్రేకియాలో ఏదైనా అడ్డుపడితే కనుక గాలి ఆడక స్ట్రోక్ కోల్పోతారు. క్లియర్గా కాబట్టి తీయచ్చు. లేదు అనుకుందాము, నెక్స్ట్ బ్రీతింగ్ చెక్ చేయాలి. బ్రీతింగ్ ఎలా చెక్ చేస్తాము, కొంచెము మీ చెవిని ఆ ముక్కు దగ్గర తీసుకుని వెళ్ళి ఈ ఛాతి భాగం చూడాలి ఒక 5 సెకండ్లు. కానీ ఒక చేతిని ముందుగా పెట్టేలాగా అందరూ కూడా పెట్టండి. ఒక చేతిని ముందుకు పెట్టి ఇంకొక చేతితో లాక్ చేయాలి. చేతిని ముందుకు పెట్టి ఇంకొక చేతితో లాక్ చేయాలి. అంటే ఒక 2 చేతితో లాక్. స్ట్రైట్గా ఉండాలి, ఇది వంచకూడదు. సో స్ట్రైట్గా ఛాతి మధ్యలో పెట్టాలి. ఓకే, చెప్పాను కదా, ఎడమవైపు కుడివైపు పెట్టకండి. గుండె ఎటువైపు ఉన్నా సరే మధ్య భాగంలో పెట్టాలి. మధ్య వెనుక పెట్టి స్ట్రైట్గా రావాలి. నేల మీద అయితే కనుక నీల్ డౌన్ చేసి చేయాల్సి ఉంటుంది. ఈ టేబుల్ కాబట్టి చూపిస్తున్నాము, మనం ఎప్పుడు నేల మీదే చేస్తూ ఉంటాము, చదువుగా ఉండాలి. సో ఈ విధంగా మెడని ఓకే 30 సార్లు చేశాక ముక్కు మూసి కొంచెం మెడని పైకి లేపి 2 సార్లు గాలి ఇచ్చి మళ్ళీ సిపిఆర్కి వచ్చేసేయాలి. ఓకే, మళ్ళీ 30 సార్లు. ఎప్పుడైనా వ్యక్తికి స్పృహ వస్తే అప్పుడు ఆపేస్తాం. అంటే కదలిక వచ్చిన కళ్ళు ఈ రోజు మనం ఇక్కడికి నంద్యాల డిస్ట్రిక్ట్ బ్రాంచ్ వారు సీనియర్ ప్రొఫెషనల్ ఫస్ట్ ట్రైనింగ్ నిర్వహించడం జరిగింది. దానికి అనుగుణంగా ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చాము. సో ఫస్ట్ ఎయిడ్ అనేది, ప్రథమ చికిత్స అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. అందరూ కూడా నేర్చుకోవాల్సిన వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్. అందులో కూడా వివిధ రకాలు ఉంటాయి. మెయిన్లీ సిపిఆర్ గురించి ట్రైనింగ్ ఇస్తాము, కార్డియోపల్మనరీ రెసిస్టేషన్. ఎప్పుడైనా ఒక వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతే కనుక అప్పుడు మనం ఎలాగ స్పందించి ఆ వ్యక్తికి మళ్ళీ స్పృహ తీసుకొచ్చేలాగా ఎలా చేయాలనేది వీరికి ఈ యొక్క 8 రోజుల ట్రైనింగ్లో మనము ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. సో దాంతోపాటు వివిధ రకాల ఫస్ట్ ఎయిడ్ టెక్నిక్స్ ఉంటాయి. మనకి ఎవరికైనా పాము కాటికి గురైతే ఏ విధంగా మనం ప్రథమ చికిత్స చేయాలి, మరియు ఏదన్నా కాలిన గాయం అయితే ఏ విధంగా స్పందించాలి, ఏదన్నా కనుక బ్లీడింగ్ అవుతూ ఉంది, ఆ బ్లీడింగ్ ఎలా ఆపి ఆ వ్యక్తికి త్వరగా ఉపశమనం కలిగించాలి. ఇంకా వివిధ రకాల టెక్నిక్లు, అంటే కుక్క కాటుకి ఏ విధంగా స్పందించాలి, మరియు ఏదన్నా గొంతులో అడ్డుపడిపోతూ ఉంటుంది, లైక్ చోకింగ్ అంటాము. సో ఆ ప్రొసీజర్ని కూడా ఎలాగా వాళ్ళకి తీయాలి. సో ఇవన్నీ కూడా వివిధ రకాల టెక్నిక్లు మన 8 రోజులుగా వీరికి నంద్యాల డిస్ట్రిక్ట్ బ్రాంచ్ దస్తగిరి గారు చైర్మన్ గారి ఆధ్వర్యంలో మనం ఈ ట్రైనింగ్ నిర్వహించడం జరుగుతుందండి. అదేవిధంగా అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఒక 30 మంది దాకా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఇదే విధమైన ట్రైనింగ్లు ఇక ముందు కూడా బాగా జరుగుతాయి. నంద్యాల డిస్ట్రిక్ట్ బ్రాంచ్ వారు కూడా సరిగా ప్లాన్ చేశారు. ఈ ఫస్ట్ ఎయిడ్ కార్యక్రమం కొనసాగించడానికి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, అలాగే జిల్లా చైర్మన్ అంటే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ దస్తగిరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. యాక్చువల్లీ ఈ 8 days ట్రైనింగ్ తో పాటు మేము మరి స్కూళ్ళలో యూత్ రెడ్ క్రాస్, అలాగే జూనియర్ రెడ్ క్రాస్ వీటి ఆధ్వర్యంలో కూడా మేము పిల్లలకు అంటే స్కూల్లో, కాలేజీల్లో అట్లా స్పెషల్ గా ఫస్ట్ ఎయిడ్ మీద అవగాహన, అలాగే ఐ డొనేషన్స్ మీద అవగాహన, నెక్స్ట్ చాలా సర్వీసెస్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున జిల్లా స్థాయిలో చేస్తూ ఉంటాము. సో దాంట్లో భాగంగానే మైనింగ్ కు సంబంధించి నెక్స్ట్ ఇండివిజువల్ ట్రైనింగ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కావాలనే వాళ్ళకి ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాము. ఈ రోజు ఇక్కడ 6th బ్యాచ్ స్టార్ట్ అయింది. అంటే ఇది వరకు 5 బ్యాచెస్ బయట చేశాము. ఫస్ట్ టైం ఇక్కడ ఆఫీస్ నందు చేస్తున్నాము. ఇప్పటి నుంచి కంటిన్యూగా ఇక్కడే ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ నంద్యాల జిల్లా తరఫున ఉంటుంది. సో నేను ఇంకోటి ఏం చెప్తున్నానంటే, చాలా మంది వివిధ రాష్ట్రాల్లో తీసుకొని వస్తుంటారు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అని. సో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గవర్నమెంట్ ఆథరైజ్డ్ కి అనుగుణంగా పనిచేస్తుంది.
సో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున తీసుకున్న ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఏ కంపెనీలోకైనా ఎలిజిబిలిటీ వస్తుంది. ఎందుకంటే ఇది గవర్నమెంట్ కి అనుసంధానంగా ఉంటుంది కాబట్టి దయచేసి బయట ఎక్కడైనా వేరే రాష్ట్రాల్లో ఏదైనా తీసుకున్నా కూడా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయము. సో కాబట్టి ఈ సర్టిఫికేట్ వాల్యూ చాలా బాగుంటుంది. అందుకే ఈ రోజు ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ఇక్కడికి వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. నంద్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పురపాలక సంఘం నడుం బిగించింది. ఒక రాష్ట్రం ఒకే పరిశుభ్రత అనే ఉన్నత ఆశయంతో నంద్యాల మున్సిపల్ అధికారులు ప్రత్యేకంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. పట్టణంలో పారిశుద్ధ్యంపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు భారీ అవగాహన ర్యాలీని నిర్వహించారు. నంద్యాల పురపాలక సంఘం పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణను సరికొత్త పుంతలు తొక్కించేందుకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా పట్టణంలో మున్సిపల్ అధికారులు, శానిటేషన్ సిబ్బంది, వర్కర్లు కలిసి భారీ అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ నెల 30వ తేదీ నుండి జూన్ 4వ తేదీ వరకు ప్రత్యేకంగా ఈ డ్రైవ్ కొనసాగనుంది. ముఖ్యంగా శుభ్రమైన రోడ్లు, శుభ్రమైన డ్రైన్లు అనే ప్రధాన అంశంతో ఈ 6 రోజుల పాటు పట్టణ వ్యాప్తంగా విస్తృతంగా పారిశుద్ధ్య పనులు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎంఈ గుర్రప్ప, డిఈలు, ఏఈలు, మెప్మా అధికారులు మరియు శానిటేషన్ ఇన్స్పెక్టర్లు స్వయంగా పాల్గొన్నారు. వీధుల గుండా ప్రదర్శన నిర్వహిస్తూ తడి పొడి చెత్తను వేరు చేయడం, డ్రైనేజీలను శుభ్రంగా ఉంచుకోవడంపై ప్రజలకు, వ్యాపారులకు అవగాహన కల్పించారు. పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్గా మార్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని అధికారులు పిలుపునిచ్చారు. ప్రారంభించుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి చేసినటువంటి అదేవిధంగా వాళ్ళకు అందరూ శానిటైజర్ ఇన్స్పెక్టర్స్, ఎస్ఎస్, మన మున్సిపల్ సిబ్బంది, వర్కర్స్, మెప్మా సిబ్బంది అందరికీ మరొకసారి కూడా మనము వెల్కమ్ చేస్తున్నాము. మనకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము నెల రోజుల పాటు ఒక్కొక్క వారము ఒక్కొక్క టీముతో మనము కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా మొదటి వారము మనము మార్కెట్ లో కార్యక్రమాన్ని ఈ విజిబుల్ క్లీనర్స్, బ్లాక్ రెడ్ అండ్ ఎల్లో స్పాట్స్, ఈ విజిబుల్ క్లీనర్స్ వీటికి సంబంధించి ప్రోగ్రామ్ పూర్తయింది. ఈ రోజు భాగంగా మనము ఈ రోజు డిసిన్ఫెక్షన్ డ్రైవ్స్, అదేవిధంగా నల్లాస్, కాబట్టి ఇవన్నీ కూడా ఈ వారం రోజుల పాటు పట్టణంలో ఉన్నటువంటి అన్ని వారాలలో ఈ కార్యక్రమం నిర్విరామంగా జరుగుతుంది. ఈ వారం రోజుల లోపల టౌన్ లో ఉన్నటువంటి అన్ని వారాలలో చిన్న డ్రైవ్స్ కావచ్చు, పెద్ద డ్రైవ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా శుభ్రం చేసే ఈ కార్యక్రమాన్ని ఈ రోజు మన గౌరవ అధికారులు ఈ రోజు లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం లాంచ్ అయిన తర్వాత ఈ రోజు ఇక్కడ ఈ వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుందని అందరూ కూడా గమనించాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఆపరేషన్ లో భాగంగా కార్యక్రమానికి చేసినటువంటి అందరి మున్సిపల్ సిబ్బందికి మరియు సో అన్ని క్లీన్ చేయడం వల్ల ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ వారం రోజుల పాటు విజయవంతం చేస్తాము. అదేవిధంగా మొదటి కార్యక్రమం రెడ్ స్పాట్స్, ఎల్లో స్పాట్స్ అనే భాగంగా విజయవంతంగా కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా 3 వారాలు కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా ప్రజలు కూడా సహకరించాలని చెప్పేసి ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తూ ఈ కార్యక్రమం గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దడం జరిగింది. సో ఈ కార్యక్రమం అందరూ ప్రజల భాగస్వామ్యంతో నంద్యాల పట్టణం సంజీవనగర్లోని రామాలయంలో 2వ రోజు వైభవంగా కొనసాగిన శ్రీ సౌర యాగ యజ్ఞ మహోత్సవం భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని వేద పండితులు యాదవల్లి కార్తికేయ శర్మ, రవిశాస్త్రి నిర్వహించారు. 3 రోజుల పాటుగా శాస్త్రోక్తంగా సాగుతున్న ఈ యజ్ఞంలో లోక కళ్యాణార్థం విశేష పూజలు నిర్వహిస్తున్నారు.
భగవత్ సేవా సమాజ్ శ్రీ కోదండరామాలయం సంజీవనగర దేవస్థానంలో అద్భుతమైనటువంటి వైదిక క్రతువులు వైదిక కార్యక్రమాలన్నీ కూడా సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి అనేక స్మృతులు గ్రంథాలను అనుసరించి నిన్నటి నుంచి అనేక వైదిక కార్యక్రమాలన్నీ జరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ కార్యక్రమం సౌరయాగంగా ఈరోజు రెండవ రోజున ఒంటికాలు మీద సూర్య నమస్కారాలు సూర్య యంత్రాన్ని అంతా కూడా వేసి ఆ సూర్య యంత్ర పూజ చేసి విశేషంగా సూర్య సాలగ్రామానికి ఎర్రచందనం తర్వాత పచ్చకర్పూరం ఇటువంటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి ఆ తీర్థాన్ని స్వామికి నివేదన చేసి అభిషేకించి అటువంటి సూర్య నమస్కారాలు అనేటువంటి కార్యక్రమాన్ని ఒంటికాల మీద ఆచరించడం జరుగుతుంది. ప్రత్యేకంగా కర్ణాటక ప్రాంతం నుంచి విచ్చేసినటువంటి శ్రీ రవిశాస్త్రి గారు ఒంటికాల మీద సూర్య నమస్కారాలు సుమారుగా 3.5 గంట సేపు కూడా ఆచరించడం జరుగుతుందన్నమాట. ఇది ఈ కార్యక్రమంలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ముఖ్యంగా సూర్య యంత్రం కానీ ఆ సూర్య పూజా విధానం కానీ ఆగమోక్తంగా శాస్త్రోక్తంగా ఇక్కడ నిర్వర్తించడం జరుగుతుంది. ఈ సూర్య నమస్కారాలు రెండవ రోజు ఉదయం అయిపోయిన తర్వాత భక్తులకందరికీ కూడా తీర్థ ప్రసాదాలు సూర్యానుగ్రహం కోసమే అందజేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇదే రోజు సాయంకాలం అంటే శనివారం సాయంకాలం స్వామివారికి ఛాయా ఉషా సమేత సూర్యనారాయణ స్వామి కళ్యాణం చాలా విశేషంగా భక్తి ప్రపత్తులతో ఆచరించడం జరుగుతుంది. కాబట్టి భక్తాదులందరూ కూడా అవకాశం ఉన్న వాళ్ళంతా కూడా సాయంకాలం తప్పక రామాలయానికి విచ్చేసి సాయంత్రం జరిగేటువంటి ఛాయా ఉషా సమేత సూర్యనారాయణ స్వామి కళ్యాణాన్ని వీక్షించవలసిందిగా మరీ కోరుతూ ఉన్నాం. అట్లే 31/5/2026 ఆదివారం చివరి రోజు విశేషమైనటువంటి యజ్ఞ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం కోసం అరుణ హోమం, ఆయుష్య హోమం, మహామృత్యుంజయ పాశుపత యజ్ఞ కార్యక్రమాన్ని కూడా ఆచరించడం జరుగుతుంది. కాబట్టి భక్తాదులందరూ కూడా రేపటి రోజున ఆ కార్యక్రమాలకు కూడా విచ్చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. వాటితో పాటుగా 60 సంవత్సరాలు ఉగ్రరథం, 70 సంవత్సరాలు భీమరథం, 80 సంవత్సరాలు సహస్ర చంద్రదర్శన శాంతి మూలమంత్ర హోమాలు కూడా రేపు జరుగుతాయి. వాటి తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం జరిగి 25 హోమగుండాల్లో కూడా పూర్ణాహుతి జరుగుతుంది. పూర్ణాహుతి అనంతరం దగ్గర ఏర్పాటు చేసినటువంటి 400 కలశాల్లో నీళ్లు ఉద్వాసన చేసి ఆ కలశ జలాలు జల్లెడ పెట్టి దంపతులకందరికీ కూడా అవబృధ స్నానము అనేటువంటి జల్లెడ స్నానాన్ని ఆచరించడం జరుగుతుంది. అది ఆచరించిన తర్వాత నూతన వస్త్రాలు ధరించినటువంటి దంపతులందరూ వచ్చిన తర్వాత వారికి హోమరక్ష, తీర్థ ప్రసాదాలు, వేదాశీర్వచనాలు ఇవన్నీ కూడా చక్కగా సమర్పించి వారికి యజ్ఞ ప్రసాదాన్ని చక్కగా రేపటి రోజున అనుగ్రహించేటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి అందరూ భక్తాదులంతా కూడా లోకక్షేమం కోసమై ముఖ్యంగా రోహిణి కార్తెలో ఈ కార్యక్రమం జరగడం అనేటువంటిది సూర్యారాధన సౌరయాగం జరగడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. కాబట్టి అందరూ తప్పక విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామివారి అనుగ్రహ పాత్రులు కావాల్సిందిగా మరీ కోరుతూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. ప్రమోద్ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్లో ప్రతి నెల 30న ఉచిత వైద్య శిబిరం. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన సీనియర్ ప్రొఫెషనల్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ప్రోగ్రాం. నంద్యాల పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్. సంజీవనగర్ రామాలయంలో 2వ రోజు వైభవంగా కొనసాగిన శ్రీ సౌర యాగ యజ్ఞ మహోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.